ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమును బట్టి మీ అందరికి కూడా పేరు పేరు చెప్పిన వందనాలు సహోదరులారా. మరి ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన 7 మాటలను గూర్చి గుప్తముగా నేర్చుకోవడం కొరకు ప్రయత్నిద్దాం. మరి యేసు ప్రభువారు సిలువలో పలికిన 7 మాటల గురించి ప్రపంచంలో ఉన్న ప్రతి దైవ సేవకుడు కూడా దీన్ని ప్రతి సంవత్సరం వివరించుకుంటూ వస్తారు. కొన్ని సంఘాల్లో అయితే విశ్వాసులు కూడా దీని గురించి చెబుతూ ఉంటారు. ఒకరికో మాట ఇస్తూ ఉంటారు. మీ అందరికీ తెలుసు కదండి. మీలో కూడా చాలామంది ఈ మాటలు వివరించే ఉంటారు. అయితే దీంట్లో ఎందుకని ప్రపంచమంతా కూడా యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన 7 మాటల గురించి ఎక్కువగా జ్ఞానిస్తూ ఉంటారు? ఎందుకు ప్రపంచము సంవత్సరం ఎందుకు వాటి గురించి మాట్లాడుకుంటూ ఉంటారంటే, వాటిలో ఉన్న ప్రత్యక్షత ఏంటి, వాటిలో ఉన్న ప్రత్యేకం ఏంటి, వాటిలో ఉన్న మరి గొప్ప రహస్యం ఏమైనా ఉందా అని జాగ్రత్తగా మనం పరిశీలిస్తే కనుక వాస్తవానికి ఫస్ట్ ఒకటి మనందరం గమనించాలి. పరిశుద్ధ గ్రంథములో మనకి ఇక్కడ 7 మాటలని ఇక్కడ రాసుంటావు. ఇది గమనించాలి ఫస్ట్. అయితే మన పెద్దలైన వారు ఏం చేశారంటే, యేసుక్రీస్తు వారు పలికిన మాటల్లో శ్రేష్టమైన మాటలు 7 మాటలని వివరించుకుంటూ వచ్చారు. ఎందుకంటే మరి కొంతమంది బైబిల్ చదువుతున్నప్పుడు కొంతమంది అడుగుతారు, 7 మాటలని ఎక్కడ ఉన్నవి అన్నప్పుడు దానికి మీరు సమాధానం చెప్పాలనే విషయంలో నేను మాట చెప్పాను. కాబట్టి 7 మాటలు అని రాసుండవు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు పలికిన శ్రేష్టమైన మాటల్లో 7 మాటలు కూడా మనకి మరి శ్రేష్టమైన మాటలు, ప్రపంచాన్ని వెలిగించే మాటలు. కాబట్టి ఈ మాటలు ప్రత్యేకంగా ప్రపంచమంతా కూడా కోడై కూస్తూ ఉంటారు సంవత్సరము కూడా. అయితే యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన మొట్టమొదటి మాట గురించి ఒకసారి మనం పరిశీలిద్దాం. లూకాసు వార్త 23వ అధ్యాయము, లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనం కనుక మనం జాగ్రత్తగా చదువుకుంటే, లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనం జాగ్రత్తగా చదువుకుంటే, యేసు తండ్రి, వీరేమి చేయుచున్నారు వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించమని చెప్పాను. వారు ఆయన వస్త్రములు పంచుకున్నట్టుగా చీట్లు వేసిరి. గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఉన్నారు. అప్పుడు దాకా ఎంత హింసించారో, ఎంత బాధ పెట్టారో, అంటే ఒక మనిషిని ఎంత క్రూరంగా హింసిస్తారా, ఇంత భయంకరంగా బాధ పెడతారా, ఇంత భయంకరంగా చంపుతారా అనేది ఆ రోజున యేసుక్రీస్తు ప్రభువారిని సిలువలో చూశాక తప్ప ప్రపంచానికి తెలియలేదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారిని చాలా భయంకరంగా హింసించారంట. మరి మీకు ఫస్ట్ నుంచి చెప్పుకురావాలంటే, యేసుక్రీస్తు ప్రభువారిని మరి సంకెళ్ళు వేశారంట. అదేవిధముగా మరి తలకి ముళ్ళ కిరీటం పెట్టారంట. అదేవిధముగా మరి యేసుక్రీస్తు ప్రభువారు ముఖం మీద కాండ్రించి ఉమ్మేశారంట. వెనక నుంచి ఒకడు తన్నాడంట, ముందు నుంచి మరొకరు నవ్వారంట. అందుకే మన పాట కూడా సిలువలో సాగింది యాత్ర అనే పాటలో పాడుకుంటాం. వెనక నుంచి ఒకడు తన్నితే ముందు నుంచి నవ్వారంట మరొకరు. ముందు నుంచి ఒకడు నవ్వుతే వెనక నుంచి కొట్టడంట మరొకరు. మరొకడు ఒక దెబ్బ కొట్టి, నిన్నెవరు కొట్టారో చెప్పు, నిన్నెవరు తిట్టారో చెప్పు, నువ్వు దేవుడువు కదా, ప్రవచించు, దమ్ముంటే కనిపెట్టు. ఎంత హేళన చేశారంటే, ఎంత బాధ పెట్టారంటే, ఎంత హింసించారంటే వర్ణించలేము, మనం చెప్పలేమండి మనం దానికోసం. ఇంత హింసించిన తర్వాత, ఇంత బాధ పెట్టిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారిని సిలువెక్కించేశారు. సిలువెక్కించిన తర్వాత యేసు ప్రభు గారు ఏమన్నారు, యేసు తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనక వీరికి క్షమించమని ఆయన ప్రార్థన చేసినట్టు మనకు కనబడుతుంది. ఒక మాట ఇక్కడ తీసుకుందాం. నిజంగా వారు ఏమి చేయుచున్నారో వారు ఎరగని స్థితిలోనే ఉన్నారా, ఎరిగే చేస్తున్నారా? అంటే తెలిసే యేసుక్రీస్తు వారి పట్ల అలాగూ చేస్తున్నారా, తెలియకుండా చేస్తున్నారా అనే దాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే, అంటే ఒక మనిషిని మనము కొడుతున్నాము అని తెలుసు వాళ్ళకి, ఒక మనిషిని హింసిస్తున్నాము అనే విషయం తెలుసు. ఎందుకంటే
వాళ్ళు మత్తము ముసుగులో ఉన్నారు. మత్తం అనే మత్తులో ఉన్నారండి వాళ్ళు. అయితే వారికి తెలియని విషయం ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమన్నాడు. అంటే సహజంగా వాళ్ళు కొడుతున్నది, వాళ్ళు హింసిస్తున్నది మామూలు వ్యక్తిని కాదు, మనకు తెలుసు. నజరుడైన యేసును, దేవాతి దేవుణ్ణి హింసిస్తున్నారు వాళ్ళు. కాబట్టి ఒక దేవుణ్ణి హింసించేటప్పుడు ఎంత భయంకరమైన శిక్ష వస్తుందో మనం ఊహించలేం కదండి. అయితే యేసుప్రభు అంటున్నాడు, వీరేమి చేయుచున్నారు వీరు ఎరుగురు గనక, అంటే వీళ్ళు ఏమి ఎరగరంటే ఆయన దేవుని కుమారుడని, ఆయనే దేవుడని ఎరగరు. అంతేగాని వాళ్ళు చేస్తున్న పని వారు ఎరగరని కాదు. కొడుతున్నారు, తిడుతున్నారు, భయంకరంగా హింసిస్తున్నారు. ఒక మనిషి మీద అంత భయంకరంగా హింసించటం, ఒక మనిషి మీద అంత భయంకరంగా వాళ్ళ క్రూరత్వాన్ని చూపించడం అనేది నిజమే. అది తెలియదంటలేదు యేసుక్రీస్తు ప్రభువారు. వారికి తెలియంది ఏంటంటే చూడండి, యేసుప్రభు గారు ఒక మాట అన్నారు భూమి మీద ఉన్నప్పుడు, నేను వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు, ఆయన ఇంకా అనేకమైన విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాడు అని చెప్పారండి. చూడండి, వీరికి తెలియదన్న మాట నిజమే. వీరికి యేసుక్రీస్తు ప్రభువారు దేవుడని, ఆయన దేవుని కుమారుడని వారిలో ఉన్న చాలా మందికి తెలియదు. అదే చెప్తున్నారు యేసుక్రీస్తు ప్రభువారు. దీన్ని పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి వచ్చిన తర్వాత దీన్ని మరలా ఒకసారి రిపీట్ చేస్తున్నాడు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం నుంచి మనం చదువుకుందాం. దేవుని జ్ఞానము మర్మమైనట్లుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను. జగత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. అది చూడండి 8వ వచనం, అది లోకాధికారుల్లో ఎవనికి తెలియదు. అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపకు ప్రభును సిలువేయకపోయుదురు. ఎవరెవరితో మాట్లాడుతుంది ఇక్కడ? పౌలు గారు అంటున్నాడు, అపోస్తలుడైన పౌలు గారు, అది అది లోకాధికారులో ఎవరికి తెలియదు, అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపకు ప్రభును, ప్రభు అనగా ఇదిగో రాజును, యేసుక్రీస్తు అనే రాజును, యేసుక్రీస్తు ప్రభు అనే దేవుణ్ణి వారు తెలియకే సిలువేశారు. తెలిస్తే ఎందుకు చంపుతారు? తెలిస్తే ఎందుకు ఆయన అంత భయంకరంగా హింసిస్తారు? వారికి తెలియకే హింసించారు, తెలియకే చంపారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఏమై ఉన్నారంట గమనించాలి. ఇక్కడ పైన ఒక మాట చెప్పాడు, దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము, ఈ జ్ఞానము మరుగై ఉండెను. యేసుక్రీస్తు ప్రభువారు మరుగైనవాడు. దాన్ని అర్థం చేసుకోవటం కొరకు గతంలో వారి వల్ల కాలేదు. ఆ రోజున వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. ఇది మర్మమైనట్లుగా ఉంది కాబట్టి మేము అందరము బోధిస్తున్నాం ఆ మర్మాన్ని. ఆ రోజున ఆయన అందరికీ అర్థమై ఉంటే కనుక ఆయన సిలువేసి ఉండకపోదురు, ఆయన చంపకపోదురు అని స్పష్టంగా పౌలు గారు చెబుతూ కిందకంటున్నాడు, ఇందును గూర్చి దేవుడు తాను ప్రేమించిన వారి కొరకు ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయములకు గోచారము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. అంటే దేవుడు ప్రపంచానికి ఏది సిద్ధపరిచాడో, ఏది భద్రపరిచాడో అది ఎవరికి అర్థం కాలేదంటమ్మా? మనుష్య హృదయములకు గోచారము కాలేదు. అంటే ఇవాళ మన ఇండియా దేశంలో చూసుకుంటే, ఇండియా దేశం కావచ్చు, ప్రపంచ దేశాలు కావచ్చు, యేసుక్రీస్తు ప్రభువారిని చాలామంది కూడా వద్దు. చాలామంది అంటే ఇప్పుడు వాస్తవానికి చెప్పాలంటే ప్రపంచంలో 700 కోట్ల ప్రజలుండగా, ప్రపంచంలో 700 కోట్ల ప్రజలుండగా ఇంచుమించులో 400 కోట్ల మంది యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించారు. ఇంకా మిగిలింది ఎంతమంది? 300 కోట్ల మంది. ఇందులో ముస్లిమ్స్ ఉన్నారు, ఇందులో మరి జోడాయిజం అనగా యూదులు ఉన్నారు. వీళ్ళు కూడా క్రైస్తవులు లెక్కరారండి. యూదులు అనేవారు కూడా
యేసు ప్రభుని అంగీకరించకపోతే వీళ్ళు కూడా క్రైస్తవు లెక్కల్లోకి రారు. 3 హిందువులున్నారు, బుద్ధిస్టున్నారు. ఇలా చెప్పుకునే పోతే చాలా మతాలున్నాయి. మనకి తెలియని మతాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఈ 300,00,00,000 ప్రజలకి కూడా ఇప్పుడు మనం ప్రెజెంట్‌గా చూసుకుంటే వాళ్ళకి అర్థం కాకపోవడానికి కారణము, ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారిని తిడుతున్నారు వాళ్ళు భయంకరంగా? ఎందుకు తిడుతున్నారు వాళ్ళు? ఎందుకు సువార్త ప్రకటిస్తున్న వారి పట్ల భయంకరమైన దాడులు చేస్తున్నారు? ఎందుకు కొడుతున్నారు? కొన్ని రాష్ట్రాలైతే తీర్మానం చేస్తూ ఉన్నారంట, సువార్త ప్రకటించకూడదని. పాస్టర్‌లను చంపుతూ ఉన్నారు. ఆ సంఘాలను కూలుస్తూ ఉన్నారు. అయితే వాళ్ళు ఎందుకు చేస్తున్నారు? చెప్పాలి. ఏలాకోలంగా చేస్తున్నారా? సరదాగా చేస్తున్నారా? తెలిసే చేస్తున్నారంటే వాళ్ళకేమి తెలీదంటే వాళ్ళొక మత ముసుగులో ఉన్నారు. ఒక మత పిచ్చిలో ఉన్నారు వాళ్ళు. కానీ వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభువారిని గూర్చి అనుభవ జ్ఞానం ఇంకా వారికి లేదు. మీరు గమనించండి. ఇక్కడ అదే చెప్తున్నాడు. నా సొంత మాటలే మీకు అదేనేమన్నాడు? ఇందును గూర్చి దేవుడు తను ప్రేమించిన వారి కొరకు ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచారము కాలేదు. ఇప్పుడు ఈ 400,00,00,000 ప్రజలకి అర్థమైంది. ఈయన మా దేవుడు, మా కొరకే వచ్చాడు. ఈ 400,00,00,000 ప్రజలు ఎవరి మీదకి దెబ్బలాటకి వెళ్ళరు, ఎవరిని చంపరు. వీళ్ళ గోల్ అలా ఏంటి? ఈ 400,00,00,000 ప్రజల గోల్ అలా ఏంటి? మనకు మనం కాపాడుకోవాలి, మన పవిత్ర జీవితం మనం జీవించాలి, పరిశుద్ధంగా బ్రతకడం కొరకు దినదినము మనం పోరాడుతూ ఉంటాం. 2, వేరే వ్యక్తికి కూడా యేసు ప్రభుని పరిచయం చేయాలని పోరాడుతుంటాం. ఈ రెండే మనకి ఒక క్రైస్తవుడికున్న 2 గోల్స్, మనల్ని మనం కాపాడుకోవటం, పక్క వ్యక్తికి కూడా యేసుక్రీస్తు ప్రభువారిని పరిచయం చేయటం. అంతకు మించి క్రైస్తవుడు గోల్ ఏముండదండి. ఇంకా ఒక రాజకీయ నాయకుడు అవ్వాలను, లేకపోతే ఏదో చెయ్యాలను, ఎవరినో కొట్టాలను, ఎవరినో తిట్టాలను ఈ ఆలోచన క్రైస్తవులకి ఉండదు. ఇంకా వాళ్ళకి రెండో తలంపులు ఏముండవు. కానీ క్రైస్తవులు కానివారు ఎవరైతే ఉన్నారో ఈ 300,00,00,000లో వస్తారు ఇంక వీళ్ళందరూ. వీళ్ళు క్రైస్తవుల మీదకు వస్తున్నారు. క్రైస్తవులను చంపాలి, క్రైస్తవులను కొట్టాలి. మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళేమో శుభ్రంగా తినేసి 3 పూటలు శుభ్రంగా తిని వాళ్ళ 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 పనులు వాళ్ళు చేసుకుని, అందుకే యేసు ప్రభువారు అంటాడు కదా, మనుష్య కుమారుని దినాలు ఎలాగుంటాయంటే మనుషులు ఎలాగుంటారంట, తినచ్చు, త్రాగొచ్చు, పెండ్లాడచ్చు, పెండ్లికి ఇవ్వబడచ్చు, ఇవన్నీ జరుగుతాయి. కానీ వారికి లేనిది ఏంటంటే ఈ అగోచరుడైన దేవుడు, ఈ మర్మమైన దేవుడు, ఈ దేవుణ్ణి వాళ్ళు వెంబడించరు, ఈ దేవుణ్ణి వారు తెలుసుకోరు. ఈ 300,00,00,000 ప్రజల గురించి నేను చెప్తున్నాను. కాబట్టి వీళ్ళు ఎలాగంటే వాళ్ళ బ్రతుకు వాళ్ళే బ్రతుకుతారు. వాళ్ళ కష్టం వాళ్ళే కష్టపడతారు, పని చేసుకుంటారు, వివాహాలు చేసుకుంటారు. కానీ వారికి అక్కర్లేనిది ఏదంటే దేవుడితో వారికి పని లేదు. మరి మన బతుకేంటి? ఇప్పుడు క్రైస్తవులుగా ఉన్నవారు ఒక పక్కని మన బ్రతుకు మనము బ్రతుకుతూ మనము తింటాం, మనము తాగుతాం. త్రాగడం అంటే మందు కాదండోయ్. త్రాగడం అంటే మంచినీరు కోసం చెప్పాడు అక్కడ, త్రాగేదాని గురించి. తినుతాము, త్రాగుతాము. రెండవది పెళ్ళిళ్ళు చేసుకుంటాము, పెళ్ళిళ్ళకి ఇవ్వబడతాము. క్రైస్తవులు భూములు కొనుక్కోరండి, కొనుక్కుంటారు. భూములు అమ్ముతారు. ఇవన్నీ మనము చేస్తాం, వాళ్ళు చేస్తాం. వాళ్ళకి మనకి తేడా ఏంటంటే మనం ఇవన్నీ చేస్తూ మనం కాపాడుకుంటూ ఎదుటి వారిని కాపాడి పనిలో ఉంటాం. ఇది మన బ్రతుకు. అయితే మనము ఎదుటి వారిని కాపాడే టైంలో ఏం చేస్తున్నాం? వేరే ఊరు వెళ్తున్నాం, వేరే ప్రాంతం వెళ్తున్నాం, వేరే దేశం వెళ్తున్నాం, వారికి సువార్త ప్రకటిస్తూ ఉన్నాం. ఇది వారికి నచ్చట్లేదు. ఇది వారికి ఎలా అనిపిస్తుందంటే వాళ్ళు దేవుణ్ణి తెలుసుకోకపోగా వాళ్ళకి ఎంత కోపం వస్తుందంటే, ఏయ్ మా మతాన్ని మార్చేస్తారా, మా పేటలో వాళ్ళందరూ కూడా క్రైస్తవులు అయిపోతున్నారా అంటే వాళ్ళు దేవుని కోసం ఏమి తెలుసుకోరు, దేవుని కోసం ఏమి చేయరు. చేసేవారిని చూస్తే వాళ్ళకి ఏమొస్తుంది? ఇప్పుడు ఇది ఎక్కడ జరిగేదండి. ఒక మంచి వాడిని చూస్తే చెడ్డవాడికి ఎప్పుడూ కోపమే. సత్క్రియలు చేసేవాడిని చూసినప్పుడు సత్క్రియలు చేయని వాడికి ఎప్పుడూ కోపమే. ఇదేది నిన్న మొన్న ఇవాళ మొదలైంది కాదు. ఇది కాదు. కయ్యని ఏబెలు గురించి మనం చూసుకుంటే
ఏబేలు దేవునికి ఇష్టమైన వాడిగా బ్రతుకుతుంటే, ఏబేలు దేవునికి అంగీకారమైన జీవితం జీవిస్తుంటే, తన సొంత అన్నకి నచ్చిందా? సొంత అన్న ఒప్పుకున్నాడా? భలే చేస్తున్నావురా తమ్ముడా నువ్వా! చాలా భక్తిగా ఉన్నావురా నువ్వా! చాలా మంచి బలులిస్తున్నావురా నువ్వా! దేవునికి నచ్చావంటరా నువ్వా! పోన్లేరా బాబు నా కోసం కూడా ప్రార్థన చేయరా! నేను కూడా మారాలిరా! నేను కూడా దేవుడికి నచ్చాలిరా అన్నాడండి? దినదినము, దినదినము, దినదినము తన తమ్ముడును గూర్చి హృదయములో మత్సరము పెంచుకొని, కోపము పెంచుకొని ఎప్పుడు చంపాలి? ఎప్పుడు చంపాలి? ఎప్పుడు దొరుకుతాడు వీడు? ఎప్పుడు దొరుకుతాడు వీడు? ఎప్పుడు దొరుకుతాడు? చూచి, చూచి, చూచి రక్తము పంచికి పుట్టిన సొంత తమ్ముడినే చంపేశారంటే ఆ రోజుల్లో కయ్యేను. ఈ రోజున తప్పనిసరిగా ఒక మత్సరం వస్తదండి. మంచి వాడిని చూస్తే, మంచిగా బ్రతుకుతున్న వారిని చూస్తే, లోకములో ఉన్న వారికి ఎవ్వరికైనా కోపమే, ద్వేషమే, పగ పెంచుకుంటారు, మత్సరం పెంచుకుంటారు. ఇది ఇవాళ మొదలైంది కాదండి ఇది. కాదు. సృష్టి ఆది మొదలైనప్పుడే రక్త సంబంధులకే వచ్చేసింది ఇది. మనిషి అంత మత్సరం కలిగిన వాడు. కాబట్టి ఈ రోజున అందుకే ప్రపంచమంతా క్రైస్తవుల్ని చంపాలని, కొట్టాలని వాళ్ళంటే ఇష్టపడలేకపోతున్నారు. ఇది ఇవాళ మొదలైంది కాదని మీరందరూ కూడా గమనించాలి. రెండవది, ఈ దేవుడు వాళ్ళకి అర్థం కాలేదు. అదే చెప్తుండే ఇక్కడ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2 అధ్యాయం 9వ వచనంలో, వారికి తెలిసి ఉండినెడల మా మహోన్నతుణ్ణి సిలువేయకపోదురు. తెలుసుంటే వాళ్ళు లేరు. ఈరోజు కూడా యేసుక్రీస్తు ప్రభువారు దేవుడని తెలుస్తుంటే క్రైస్తవులు వాళ్ళు హింసించరు. పౌలుని అంటాడు, సౌలా సౌలా నీవు నన్ను ఎలా హింసించుచున్నావు అంటాడు. సౌలు ఎప్పుడైనా యేసుక్రీస్తు ప్రభువారిని హింసించాడా? యేసుక్రీస్తు ప్రభువారిని చూశాడా? లేదు. మరి ఎవరిని హింసిస్తున్నాడు? క్రైస్తవుల్ని హింసిస్తున్నాడు, సంఘాలను హింసిస్తున్నాడు. అందుకే అంటాడు దేవుడు, నన్ను ఎలా హింసిస్తున్నావు అంటే, సంఘమును హింసిస్తే దేవుణ్ణి హింసించినట్టే, సంఘాన్ని పాడు చేస్తే దేవుణ్ణి పాడు చేసినట్లే. కాబట్టి ఈ రోజున వాళ్ళకి అగోచరము కాలేదు, అర్థము కాలేదు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు పేరట ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు పిల్లలని మనందరినీ కూడా వాళ్ళు హింసిస్తూ ఉన్నారు. ఇది మీరందరూ కూడా తెలుసుకోవాలి. 2వ వచనం చూడండి, అపోస్తుల కార్యములో కూడా 3వ అధ్యాయము 17వ వచనం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 17వ వచనం. సహోదరులారా, మీరును మీ అధికారులను తెలియక చేసిద్దరని నాకు తెలియను. ఎలాగంటండి? ఇది పేతురు గారు చెప్తున్నాడు. ఏమన్నాడు? మరలా చూద్దాం. సహోదరులారా, మీరును మీ అధికారులను తెలియక చేసిద్దరని నాకు తెలియను. ఏం తెలియక చేశారు? యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేయటం అనేది వారు తెలియకే చేశారంట. ఇది పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకు వచ్చిన తర్వాత సాక్ష్యం ఇస్తున్నాడు ఈ మాట. ఆ రోజున యేసుక్రీస్తు ప్రభువారు ఎవరైతే ఉన్నారో ఆ ప్రభువారు ఏమన్నారు? వీరేమి చేస్తున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమించు తండ్రి అని ప్రార్థించాడు. ఇంతగా వారికేమి తెలియదు, ఈయన దేవుడని తెలియదు, ఈయన దేవుని కుమారుడని తెలియదు. అందుకే వారు అంత భయంకరంగా హింసించారంట, అంత భయంకరంగా చంపారంట. అయితే ఆయన అలా చంపబడటం అనేది ధర్మం, ఆయన అలా చంపబడటం అనేది మరి న్యాయం. ఎవరి దృష్టిలో న్యాయం, ఎవరి దృష్టిలో ధర్మం? చూద్దాం. ఇంకా కిందకి మాటలు ఉన్నాయి కదా, అవి వివరించేటప్పుడు అవన్నీ కూడా మీకు అర్థమయ్యేలాగా చెప్తాయి. ఎందుకు హింసించబడాలి ఆయన, ఎందుకు చంపబడాలి అలాగా ఆయన యేసుక్రీస్తు ప్రభువారు? అయితే యేసుక్రీస్తు ప్రభువారు బ్రతికుండగా ఆయన బోధల్లో ఒక బోధ ఏంటంటే, మత్తయి సువార్తలో ఒక బోధ ఆయన చేసుకుంటూ వచ్చారు. బోధ చాలా విచిత్రమైన బోధ, ప్రపంచము అర్థం చేసుకోలేని బోధ. ఆ బోధను ప్రపంచం ఎప్పుడు కూడా అర్థం చేసుకోలేదు, అర్థం చేసుకున్న దాన్ని పాటించలేదు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం. నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున్న
మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించడి. మేము హింసించిన వారి కొరకు ప్రార్థన చేయడి. యేసు ప్రభు అంటున్నాడు, ఆయన బ్రతుకుండగా చేసిన బోధలండి ఇవన్నీ కూడా. ఎలాగండి? ఆయన బతుకుండగా యేసు ప్రభు వారు చేసిన బోధలు ఇవన్నీ కూడా. ఆ బోధల్లో ఒక ప్రపంచము నచ్చని మాట, ప్రపంచానికి ఇష్టం లేని మాట, ప్రపంచానికి ఆచరించలేని మాట ఇది. ఈ మాట ఆచరించటం చాలా కష్టం. క్రైస్తవులు చాలామంది ఈ మాటను ఆచరిస్తూ ఉన్నారు. ఈ మాటని ఆచరిస్తూ ఉన్నారు. అయితే ఏం చెప్పాడు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు? మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువుల్ని ప్రేమించండి, మీ శత్రువులను క్షమించండి. మరి ముఖ్యంగా ఏం చేస్తారంటే వారి కొరకు ప్రార్థన చేయండి. ఎవరి కోసం అంటమ్మా? వారి కొరకు ప్రార్థన చేయండి అని యేసుక్రీస్తు ప్రభువారు స్పష్టముగా ఆయన యొక్క బోధల్లో ఉంది. ఆయన బోధించిన బోధల్లో ఉంది ఈ మాటలన్నీ కూడా. అయితే బోధించటమే కాదు గాని బోధించిన వ్యక్తి తన జీవితంలో నిరూపించి చూపించిన ఒకే ఒక గొప్పవాడు, ఒక శక్తిమంతుడు, ఒక బలమైన వాడు, ఒక ఆచరణలో పెట్టే గొప్ప మహనీయుడు ఎవరైనా ఉన్నారంటే అది యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. ఆయన ఆచరించి చూపించాడు. ఎందుకంటే బోధ చేయటమే కాదు, ఈ రోజున మాలాంటి బోధకులు ఎంతోమంది ఉన్నారు. చాలా విషయాలు బోధించగలుగుతాం కానీ కొన్ని మేము కూడా పాటించలేము. నిజమండి మాట, ఒప్పుకోవాలి. నిజంగా మా మీదకి ఎవరైనా కొడతానికి వస్తే కొద్ది నిమిషాలు లోపు పట్టగలిగేమో కానీ మేము కూడా కొన్ని సహనం కోల్పోతాం. బోధించే వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఇది ఒప్పుకోవాల్సిందే. కానీ ఆయన వంటి వారు ఎవరున్నారు? ఆయన వంటి గొప్ప శక్తిమంతుడు, గొప్ప బలమైన వాడు, గొప్ప ఓపిక మంతుడు, గొప్ప సహనమంతుడు. అందుకే మా అందరికీ కూడా ఆయన రోల్ మోడల్. మనందరికీ కూడా రోల్ మోడల్. ఇప్పుడు ఆయన్నే మనం ఆశ్రయిస్తున్నాం, ఆయన్నే మనం వెంబడిస్తున్నాం. ఆయనలాగా బ్రతకాలని, ఆయనలాగా జీవించాలని, ఆయనలాగా మారాలని, ఆయనకున్న సర్వసంపూర్ణమైన దైవత్వం మనలోకి రావాలని మనందరం ప్రయత్నం చేస్తున్నాం. కాదంటారా? ఇప్పుడు పాస్టర్ గారు అయిపోయినంత మాత్రాన పాస్టర్ గారు అన్న దేవుడు అయిపోతాడండి? ఈ మధ్యకాలంలో చాలామంది పాస్టర్ల మీద పడ్డారు. పాస్టర్ అంటే దేవుడు అయిపోతాడా? పాస్టర్ గారు కూడా ప్రయత్నం చేస్తున్నాడు. అయితే పాస్టర్ గారు ముందున్నాడు, విశ్వాసులు వెనకాల ఉన్నారు. ఒక అడుగు ముందున్నాడు అంతే. ఆయన కూడా క్రీస్తులాగా బ్రతకాలని, ఆయన కూడా క్రీస్తులాగా జీవించాలని, ఆయన కూడా క్రీస్తులాగా నడవాలని ఆశపడుతున్న వ్యక్తిలో ఒక అడుగు ముందున్నాడు అంతే. ఉన్నాడు అంతే. వెనకాల విశ్వాసులు ఉన్నారు. వాళ్ళు మెల్లింగా నడుచుకుంటూ వస్తున్నారు. అయితే మేము కొంచెం ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్తున్నాం అంతే. మీకు మాకు పెద్దాడేమీ లేదు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మనకి ఏం నేర్పిస్తున్నారంటే ఆయన బోధల్లోనే కాదు, చెప్పటంలోనే కాదు, బోధించిన ఆయనకు కూడా ఆ సిలువలో ఉన్నప్పుడు ఏమన్నాడు తెలుసండి? వీరేమి చేయుచున్నారు వీరెరుగును గనుక వీరిని క్షమించమని ఆయన చెప్పారు. అందుకే క్రైస్తత్వం అంటే చెప్పేది కాదు, చేసి చూపించేది. చెప్పడం ఈజీ, చేసి చూపించటం చాలా కష్టం. అది మన ప్రభు, మన రాజు, మన రక్షకుడు, మన దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు, చేసి చూపించారు. మరి నీ బతికేంటి, నా బతికేంటి, నీ జీవితం ఏంటి, నా జీవితం ఏంటి వింటూ వెళ్ళిపోతున్నామా? 7 మాటల్లో ఒక మాట అంటే చాలా బాగా చెప్పాడు బ్రదర్ అని 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 వెళ్ళిపోతున్నావా? నథింగ్. అలా మనం చేయకూడదు. మనము ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్న మనందరము కూడా చేయవలసింది ఏంటంటే యేసుక్రీస్తు వారికి మన రోడ్డు మోడల్ అండి. ఆయన్ని పోలే నడుచుకోవాలి మనం. ఈ లోకంలో ఎవరి వైపు మనం చూడొద్దు. ఒకవేళ ఏ పాస్టర్ గారి వైపు మనం చూసినా ఆ పాస్టర్ గారు కూడా పడిపోతాడు ఈ లోకంలో. పౌలు అంటాడు, ఇంతమందికి బోధించాక నేనే భ్రష్టుని అయిపోతానేమో, ఇంతమందికి వివరించాక నేనే భ్రష్టుని అయిపోతానేమో అని పౌలు గారు అంటున్నాడు. కాబట్టి మనందరము మనుషుల వైపు చూడొద్దు కానీ రక్షణకర్తయు దాన్ని కొనసాగించువాడని యేసు వైపు మాత్రమే మనం చూడాలి. ఆ యేసు ఏం చేశాడు తెలుసండి? బ్రతుకుండగా బోధలు బోధించాడు. ఆయన ఏమని బోధించాడు? ఇదిగో మీ పరలోకపు తండ్రికి మీరు కుమారులైనట్లు మీ శత్రువును కూడా ప్రేమించండి, మీ శత్రువును కూడా క్షమించండి. నేను తప్పు అయిపోయింది అని నీ దగ్గరికి వస్తే, పొరపాటు చేసి నీ దగ్గరికి వస్తే క్షమించు. ఇది ప్రపంచం వినని మాట.
ఏ గ్రంథము చెప్పని మాట, ఏ గ్రంథంలో లేని మాట ఇది. ఈ మాట యేసు ప్రభువారు చెప్పారు. చేసి చూపించాడండి. అప్పటిదాకా కూడా ఒళ్ళంతా రక్తమండి ఆయనకి. చేతుల్లో మేకులు గుచ్చారు. ఆ తర్వాత ముళ్ళ కిరీటం పెట్టారు. తల నుంచి రక్తం కారిపోతూ ఉంది ఆయనకి. ఓ భయంకరమైన ఎండ. మీకు తెలుసండి, ఒక మనిషికి రక్తం కారిపోతూ ఉంటే, ఒక పక్కన ఎండ కాస్తూ ఉంటే మనిషికి ఏమైపోతాడో తెలుసండి? ఆ మనిషి స్పృహ కోల్పోతాడు. మనిషి భూమి మీద ఉండడు. కళ్ళు తిరిగిపోతూ ఉంటాయి. మతి స్థిమితాన్ని కూడా కోల్పోతాం అవసరమైతే. అంత పరిస్థితుల్లో కూడా ఆయన వారిని క్షమించమని ప్రార్థన చేస్తున్నాడంటే ఎంత పరిశుద్ధుడు ఆయన. పరిశుద్ధ గ్రంథాన్ని ఎంతలాగా ఆయన పాటిస్తూ ఉన్నాడు. చెప్పడం కాదు గానీ ఆయన చేసి చూపిస్తూ ఉన్నాడు. ఓ క్రైస్తవులారా, మనము కూడా పాటించేవారుగా ఉందాం. శత్రువుని క్షమించేవారుగా, శత్రువును ప్రేమించేవారుగా. మరీ ముఖ్యంగా అక్కడ ఒక మాట కోడ్ చేశాడు. ప్రార్థన చేయటము. ప్రార్థన శత్రువుకి తెలుస్తుందా? మనం ప్రార్థిస్తే వాడికి తెలుస్తుందో తెలీదు. అయినా వాడి కోసం మనం ప్రార్థన చేయాలి. మన శత్రువులు ఎవరైతే ఉన్నారో వారి కోసం, మన సహజంగా ఎవరి కోసం ప్రార్థన చేస్తామండి? మన అమ్మ కోసం, మన పిల్లల కోసం, మన బిడ్డల కోసం, మనం ప్రేమించే వారి కోసం ప్రార్థన చేస్తాం. మరి యేసుప్రభు వారు చెప్పిన ఒక గొప్ప మాట, ఇది పాటించడం కష్టం. మనం ఎక్కువ సమయం మన శత్రువుల కోసం ప్రార్థన చేయాలంట. మనల్ని ఎవరైతే హింసిస్తున్నారో, మనల్ని ఎవరైతే బాధ పెడుతున్నారో, మనల్ని ఎవరైతే భయంకరంగా మాటలు అంటున్నారో, నిన్ను, నన్ను, మనందరిని కూడా ఎవరైతే హింసిస్తున్నారో, ఎవరైతే బాధ పెడుతున్నారో, ఎవరైతే ఫీల్ చేస్తున్నారో, ఎవరు మన నాశనాన్ని కోరుకుంటున్నారో, అటువంటి వారి కోసం అంటండి, ఒక రోజుకి మీరు ఒక అరగంట ప్రార్థన చేసుకున్నారనుకో, ఒక 20 నిమిషాలు అతని కోసమే ప్రార్థన చేయండి. ఏమని చేయాలి ప్రార్థన? నాశనం అయిపోవాలి ప్రభువా, ఆ నాశనం అయిపోవాలి ప్రభుని ప్రార్థన చేయడం కాదంట. ప్రభువా, అతను దీవించబడాలి, అతను మార్చబడాలి, అతనిలో నీ ఆత్మ రావాలి, అతను మారు మనసు పొందాలి ప్రభువా, అతను నాకంటే గొప్పగా ఉండాలి ప్రభు అని ప్రార్థించగలిగిన గొప్ప మనస్సును మనం తెచ్చుకోవాలి. అందుకే క్రీస్తుకు కలిగిన సర్వ సంపూర్ణత కలుగు వరకు మనము పోరాడుతూనే ఉండాలి. ఇది ఒక మొట్టమొదటి మాటకి అర్థం అండి. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన ఇది మొదటి మాట. రెండో మాట కూడా మనము ముందుకు వెళ్ళిపోదాం. కర్మ 6 మాటలు గుమ్ములు చెప్పేస్తానండి, కంగారు పడొద్దు. మరి రెండో మాట లూకాసు వార్త 23 అధ్యాయము, లూకాసు వార్త 23 అధ్యాయము రెండో మాటలోకి వెళ్తున్నాం మనం. లూకాసు వార్త 23 అధ్యాయము 39వ వచనం. 39వ వచనం. లూకాసు వార్త 23 అధ్యాయము 43వ వచనం. 43వ వచనం. లూకాసు వార్త 23:43. అందుకైన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. గమనించండి, ఇక్కడ రెండవ మాటగా మరొక కొత్త కోణంలోకి వెళ్తున్నాం. ఇది మరొక కొత్త కోణం. ప్రపంచం జీర్ణించుకోలేని కోణం ఇది. ఆ కోణం ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభువారితో పాటు మరొక వ్యక్తి కూడా మరొక వ్యక్తి అంటే మరొక ఇద్దరు కూడా సిలువ వేయబడ్డారు. ఇద్దరు కూడా పరమ దుర్మార్గులు. ఎవరంటండి? పరమ దుర్మార్గులు. ఓ మాదిరి దుర్మార్గులు కాదు, మళ్ళా నేరస్తులు, దొంగలు, బందిపోటు దొంగలు. అంటే ఇజ్రాయేల్ యొక్క దేశంలో రోమీలు ఒక వ్యక్తిని సిలువ వేస్తున్నారంటే వాడెంతో భయంకరుడైతే మాత్రం సిలువేరు, ఎంతో దుర్మార్గుడైతే మాత్రం సిలువేరు. అప్పుడు మీరు అంటారు, అయితే యేసుక్రీస్తు ప్రభువారిని ఎందుకు సిలువ వేశారంటే, ఆయన కూడా అందుకే వేశారు. ఆయన ఎంత వాళ్ళ మనసులో, వాళ్ళ హృదయంలో యేసు ప్రభు ఎంత కక్ష ఉంటే ఆ విధంగా వేశారు మీరు ఆలోచించాలి. ఎందుకు వేశారు కూడా కింద మాటల్లో మనకు వస్తాయి, చెప్తాను. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారితో పాటు ఇద్దరు దొంగలు ఉన్నారండి. ఇద్దరు దొంగల్లో ఒక దొంగ అంటున్నాడు, ఇక్కడ ఇద్దరు దొంగల్లో ఒక దొంగ అంటున్నాడు, నువ్వు దేవుడు అంటున్నావు, నువ్వు మహాదేవుడు అంటున్నావు, నిన్ను నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా కాపాడొచ్చు కదా, నువ్వు దేవుడువు కదా అని నిందిస్తూ ఉన్నాడంట. అప్పుడు రెండవ దొంగ అన్నాడు, ఒరే నోరు మీరా, ఏం మాట్లాడుతున్నావు, బుద్ధి ఉందా, అంతటినా గడ్డి తింటున్నావు నువ్వు, మనమైతే తప్పుకి బాధ్యులమే, మనము పాపం చేసాంరా, మనం దుర్మార్గులము, ఈ మరణము మనకు తగిందే, మనకు మంచి మరణం ఇది, కానీ ఆయన గొప్పవాడురా,
ఆయన శక్తిమంతుడురా, ఆయన చాలా పరిశుద్ధుడురా తెలిసిపోతుంది అని చెప్పి వాడిని గద్దించి, వాడిని తిట్టి ఆ! అప్పుడు యేసు ప్రభుగారు అన్నాడంట, ప్రభువా! నీ చిత్తమైతే నన్ను నీ రాజ్యముతో వచ్చేటప్పుడు జ్ఞాపకం చేసుకో అని ప్రార్థన చేశాడంట. అప్పుడు వెంటనే యేసుక్రీస్తు ప్రభువారు, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని యేసు ప్రభువారు చెప్పారు. అయితే ఇక్కడ ఒక షాకింగ్ న్యూస్ ఏంటంటే యేసుక్రీస్తు